క్యాన్సర్ పర్సెంట్ రేట్ ఎక్కువ ఎవరికి అంటే ఆడవాళ్ళకే ఉంటుందండి. ప్రతి 7 ఆడవాళ్ళల్లో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళకైతే ప్రతి 9 మంది మగవాళ్ళల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. మా జనరేషన్కి ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా మార్పులు వచ్చినాయి. పెద్ద మనిషి అయ్యే ఏజ్ 14 to 15 ఉండేది. ఇప్పుడు ఎంత 9-10. మనం తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమైనవి, కృత్రిమంగా ఉత్పత్తి చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అది కాకుండా స్ట్రెస్ అనేది ఎక్కువైంది. ఇంకా ఫాస్ట్గా ఆ సెల్స్ స్ప్రెడ్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్ తొందరగా వచ్చేది అంటే ఏదై ఉంటుంది? కొంతమంది మెత్తగా ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు. అట్లనే ట్యూమర్ కూడా గుణం కూడా అంతే ఉంటాయి. ఏ అవయవంలో అయినా కానీ ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే చాలా వరకు క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. మాకు సర్జరీ అయిపోయిందండి, కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, మళ్ళా క్యాన్సర్ వచ్చింది. ఎంత కీమో ఇచ్చినా కానీ ఎర్లీ స్టేజ్ అయినా కానీ బ్లడ్లో ఉండే సెల్ ఒక డార్మెంట్గా ఉంటుంది. ఆ కీమో చనిపోకుండా క్యూర్ అవుద్ది అనుకున్న క్యాన్సర్స్ ఈ పక్కన వాళ్ళు వీళ్ళు భయపడటం వలన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని అదని ఇదని వెళ్ళిపోయి మళ్ళీ బాగా అడ్వాన్స్ అయ్యాక వస్తున్నారమ్మా. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మనోధైర్యం. ఆడవాళ్ళు ప్రతి ఇంటికి ఒక వెలుగు లాంటి వాళ్ళు. మరి అలాంటి ఆడవాళ్లకు బోల్డ్ అన్ని రకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. అంటే మనకి క్యాన్సర్ పర్సెంట్ రేట్ ఎక్కువ ఎవరికి అంటే ఆడవాళ్ళకే ఉంటుందండి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన ఆడవాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారండి తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ లేడీ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి డాక్టర్ గీతా నాగశ్రీ మేడం ఉన్నారు. వారిని అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. రాధా. నమస్తే మేడం. క్యాన్సర్ రేట్ ఎక్కువగా రేటింగ్ ఆడవాళ్ళల్లోనే ఉంటుంది. అవును. సో అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? మగవాళ్ళకి వచ్చినట్టు ఆడవాళ్ళకి కూడా ఏ అవయవాల్లో అయినా రావచ్చమ్మా. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఎక్కువ రేటు కారణం ఏంటంటే రొమ్ము క్యాన్సర్లు, గైనకలాజికల్ క్యాన్సర్లు, బ్రెస్ట్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో క్యాన్సర్ సంఖ్య అంటే గణాంకాల్లో చూస్తే ఎక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ హాస్పిటల్ బేస్డ్ కొంచెం ఆరోగ్యశ్రీ రిజిస్ట్రీ నుంచి వీటి నుంచి తీసుకున్న డేటా అన్నమాట. దాంట్లో చూస్తే ప్రతి 7 ఆడవాళ్ళల్లో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం అని ఉంది. బట్ లైఫ్ టైంలో. బట్ మగవాళ్ళకైతే ప్రతి 9 మంది మగవాళ్ళల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని అదనమాట రీసెంట్ స్టాటిస్టిక్స్. ప్రతి 7 ఆడవారిలో ఖచ్చితంగా ఒకరికైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేడం ఇందులో మనం క్రిటికల్ అంటే ప్రతిదీ డేంజరే. క్యాన్సర్ అంటేనే డేంజర్. దాంట్లో ఆడవాళ్ళకు వచ్చే, మీరు ఇందాక చెప్పారు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి కదా, అందులో ఏది డేంజర్ అంటారు? ఇది డేంజరు ఇది కాదు అని లేదమ్మా. ఏ క్యాన్సర్ అయినా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే చాలా వరకు క్యూరబుల్ 95% క్యూర్ రేట్స్ ఉంటాయి. లేట్ స్టేజ్లో మనకు కనుక్కుంటే మాత్రం ఏ క్యాన్సర్ అయినా డేంజరస్సే. ఆడవాళ్ళల్లో అత్యధిక శాతంగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మా. దేనివల్ల మేడం? అంటే యాక్చువల్గా అంతగా పెరగడానికి ఒకప్పుడు ఇన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు లేవు. మనం చిన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో ఒకరికి ఉంటుంది, అందరూ వింటున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. ఒకప్పుడు ఇది పాశ్చాత్య సంస్కృతికి పరిమితమైన రుగ్మతి అనమాట. అంటే డిసీజ్ ఆఫ్ ద వెస్ట్ లాగా అనమాట. భారతదేశంతో కంపేర్ చేస్తే వెస్ట్తో స్టాటిస్టిక్స్ ఎక్కువే బ్రెస్ట్ క్యాన్సరు. బట్ ఈ భారతదేశంలో ఇంత సంఖ్య ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కువ అవటానికి కారణం ఏంటి అని మనం చూసుకుంటే మా జనరేషన్కి ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా మార్పులు వచ్చినాయి ఆడవాళ్ళు. అప్పుడు ఏజ్ ఆఫ్ మెనార్కీ, పెద్ద మనిషి అయ్యే ఏజ్ 14 to 15 ఉండేది ముందు జనరేషన్లో. ఇప్పుడు ఎంత 9, 10, 11 యావరేజ్ ఏజ్, 10 యావరేజ్ అయిపోయింది. మెనోపాస్ ఏజ్ కూడా పెరిగిందమ్మా. అప్పుడు 40, 45, 48కి వచ్చేది. ఇప్పుడు 50, 52, 53 కామన్ ఏజ్ ఆఫ్ మెనోపాస్. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా తగ్గారు. ఇంకా మా జనరేషన్ ఇంకా ముందు జనరేషన్కి ఒక్కొక్కరికి 4, 5 అట్లా ఉండేవాళ్ళు. తర్వాత క్రమేణా తగ్గిపోయి 2, 1, కొంతమందికి అసలు లేకపోవటం, అలా పిల్లల సంఖ్య కూడా తగ్గిందమ్మా. అండ్
అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ మన శరీరం మీద పెరిగిందని అర్థం వీటన్నిటికీ. మనం తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమైనవి, కృత్రిమంగా పండించినవి, కృత్రిమంగా ఉత్పత్తి చేసినవి. కాబట్టి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అది కాకుండా స్ట్రెస్ అనేది ఎక్కువైంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటికి పరిమితమై ఉండేవాళ్ళు, బ్రెడ్ విన్నర్స్ కాదు. ఇప్పుడు ఇంట్లో పని తప్పట్లేదు, అన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ కూడా బయటకెళ్ళి పనిచేస్తూ దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దట్ దేర్ ఫీల్డ్, దేర్ రెస్పెక్టివ్ ప్రొఫెషన్స్. వీటన్నిటికీ ఇది మల్టీ టాస్కింగ్. వీటన్నిటికీ స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్ అమ్మా ఈ క్యాన్సర్లో, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో. దీని మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 1 in 28 ఉమెన్కి వచ్చే అవకాశం ఉందని మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లు లెక్కను చూస్తే స్ట్రెస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఏ క్యాన్సర్ స్ట్రెస్ వలన వచ్చే, స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అన్ని ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటికీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు మెనోపాజ్ ఉంది అంటే అది కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మెనోపాజ్ ఉంది అంటే క్యాన్సర్ వచ్చేది కాదమ్మా. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇదివరకు 45-48 వచ్చేది, ఇప్పుడు కొంచెం పెరిగింది దాని ఏజ్. ఇప్పుడు మెనార్క్ ఏజ్ తగ్గినట్టు మెనోపాజ్ ఏజ్ పెరిగింది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది మన బాడీ మీద. ఇది కూడా ఒక కారణం. ఓకే సో ఇన్ని ఉన్నాయి కాబట్టి. అండ్ ఒబిసిటీ ఒకటి మెయిన్ గా. ఎందుకంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అమ్మ, కూర్చొని చేసే పనులు, అసలు మూవ్ అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ ఏంటి బాగా బలంగా చేసే హార్డ్ వర్క్ అనేది తగ్గిపోయింది. ఎక్సర్సైజ్ అనేది కొంతవరకు అవగాహన వచ్చింది, చేస్తున్నారు ఎక్సర్సైజ్, కానీ చాలా వరకు అదొక టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఒక 5% 10% లేడీస్ చేస్తారు, మిగతా అందరికీ ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ. దానివల్ల ఊబగాయం వస్తాం అనమాట. మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు మేడం బ్రెస్ట్ క్యాన్సర్కి? ఏ క్యాన్సర్ అయినా దాని ప్రిన్సిపల్ ఏంటంటే ఆ అవయవం ఉంటుంది, అవయవంకి ఒక డ్రైనేజ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ అనుకో, అది లింఫ్ గ్రంథులకి డ్రైన్ అవుతాయి అన్నమాట. ఆ డ్రైనేజ్ లింఫ్ గ్రంథులు ఏంటంటే చంకలో, లాక్సిలాలో ఉన్న లింఫ్ గ్రంథులు. ఓకే, బ్రెస్ట్కి ఫస్ట్ స్టెప్ అక్కడ. తర్వాత అక్కడ నుంచి సుప్రాక్లావిక్యులర్కి, ఇక్కడ మీడియల్గా ఉంటే మీడియాస్టినల్కి అట్లా వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ డ్రైనేజ్ ఏరియా యాక్సిలాలో గ్రంథులు. అదే యూట్రస్, అక్కడ యూట్రస్ ఉందనుకోండి, సర్విక్స్, వాటికి పక్కనున్న పెల్విక్ లింఫ్ నోడ్స్, అట్లా ఒక్కొక్క ఏ యూట్రస్ అంటే ఆ పక్కనున్న లింఫ్ గ్రంథులకి డ్రైనేజ్ ఏరియా ఉంటుంది అనమాట. లోకల్కి అంటే అదే అవయవకి పరిమితమై ఉంటాం, పక్కన ఎక్కడికి స్ప్రెడ్ లేకుండా, అంటే ఆ లింఫ్ గ్రంథులకు కూడా పాకకుండా ఉంటాం. లోకో రీజనల్ అంటే లింఫ్ గ్రంథులకు కూడా సోకటం ఈ ట్యూమర్ సెల్స్ అనేవి. డిస్టల్ అంటే ఇంకా డిస్టల్ స్ప్రెడ్ అంటే వేరే అవయవాలకి. ఇప్పుడు బ్రెస్ట్ ఉందనుకో, లివర్కి, బ్రెయిన్కి, బోన్కి, లంగ్స్కి అలా పగితే డిస్టల్ స్ప్రెడ్, మెటాస్టేసిస్ అంటాం. ఆ డిస్టల్ స్ప్రెడ్ అనేది స్టేజ్ 4 అమ్మ. యూజువల్గా బ్రెస్ట్లో కనుక స్టేజ్ 1 ఉంటుంది. 2, 3 ఏంటంటే ఇంకా లోకల్ రీజనల్ కొన్ని లింఫ్ నోడ్స్ ఉంటాము, ఎక్కువ లింఫ్ నోడ్స్ ఉంటాము, స్ప్రెడ్ అట్లా 2, 3 డిసైడ్ అవుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే స్టేజ్ 4కి సర్జరీ అనేది యూజువల్గా చేయము, అన్లెస్ ఇప్పుడు ఆల్గో 1, 2 ఎక్కడ ఒక్క చోట మెటాస్టేస్ ఉంటే కీమో ఇచ్చిన తర్వాత అది పూర్తిగా తగ్గిపోతే కొన్ని ఆ సిచ్యువేషన్ బట్టి ఇండివిజువలైజ్ చేసి కొన్నిట్లో చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు కొత్త స్టడీస్. బట్ యూజువల్గా స్టేజ్ 4 అయితే చేయము. బట్ 1, 2, 3కి దాన్ని పట్టి, అంటే ట్యూమర్ ఒక స్టేజే కాకుండా వీటిలో ట్యూమర్ బయాలజీ అని ఒకటి ఉంటుందమ్మా. స్టేజ్ అనేది స్ప్రెడ్ బట్టి డిసైడ్ చేస్తారు. ట్యూమర్ బయాలజీ అంటే బేసిక్గా ట్యూమర్ తత్వం. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, కొంతమంది మెత్తగా ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు. అట్లనే ట్యూమర్ కూడా గుణాలు కూడా అంతే ఉంటాయి. కొన్ని చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. క్యాన్సర్ సెల్ అయినా కానీ ఓకే, ఇంత చిన్న దాంట్లో కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. అట్లా ట్యూమర్ బయాలజీ అంటాం. బేసిక్ దాని ట్యూమర్ తత్వం. ట్యూమర్ తత్వం ఎలాంటిది అని కనుక్కోవటానికి మార్కర్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, మామూలుగా బయాప్సీ తీసినప్పుడు కన్వెన్షనల్ పెథాలజీ చేసి
ఇది ట్యూమర్ ఇట్లా ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేస్తాము, దీంట్లో లింఫోవాస్కులర్ ఇన్వేషన్ ఉందా, గ్రేడ్ ఏంటి అన్నీ చెప్తాం. అది ఒక ఎత్తు. తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని వేరే మార్కర్స్ చేసి, అంటే హార్మోన్ రిసెప్టార్స్ పాజిటివా నెగటివా, HER2 రిసెప్టార్ అది పాజిటివా నెగటివా, మరి ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ ఎంత ఉంది, వీటన్నిటిని కంబైన్ చేసి ట్యూమర్ బయాలజీ అది ఏ టైప్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ అగ్రెసివ్ టైప్ అయితే మల్టీడిసిప్లిన్ ట్యూమర్ బోర్డ్లో డిసైడ్ చేసుకొని ఫస్ట్ కీమోథెరపీకి కొన్ని చోట్ల వెళ్ళి తర్వాత సర్జరీ చేస్తాం. సో మైల్డ్ టైపు ఎర్లీగా ఉంటే మాత్రం లింఫ్ నోడ్కి ఎక్కడికి స్ప్రెడ్ కాకుండా, మైల్డ్ టైప్ ఎర్లీగా ఉంటే ఫస్ట్ సర్జరీకి వెళ్తాం బెటరు. ఫస్ట్ సర్జరీకి వెళ్ళిపోయి మొత్తం రిపోర్ట్ వచ్చాక చాలామంది కొంతమంది వెరీ మైల్డ్ టైపు లింఫ్ నోడ్కి ఎక్కడ స్ప్రెడ్ కాకుండా దీనికే బ్రెస్ట్కే కన్ఫైన్ ఉంటుంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చాలామంది కీమోథెరపీ కూడా అవసరం పడదు. మ్యామ్ మరి ఇప్పుడు యూట్రస్కి కానీ ఎక్కడన్నా ఇంకా డేంజర్ ఉంది క్యాన్సర్లో మన ఆడవాళ్ళలో, అంటే బ్రెస్ట్ కాకుండా ఇంకా ఫాస్ట్గా ఆ సెల్స్ స్ప్రెడ్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్ తొందరగా వచ్చేది అంటే ఏదై ఉంటుంది? అసలు అనేది ఒక రోజులోనో ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అది స్ప్రెడ్ అయిపోయి అట్లా వెరీ ఏదో 1, 2 అన్డిఫరెన్షియేట్ అవి కూడా అంత తొందరగా స్ప్రెడ్ అయ్యే ఏమి ఉండవమ్మ క్యాన్సర్లో. అది క్యాన్సర్ డబ్లింగ్ టైమే ఇన్ని ఉంటుంది, నెలలు ఉంటుంది అనమాట. క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒక స్టేజ్కి ఇంత వచ్చిందంటే అది ఇప్పుడు ఆరంభమైంది కాదు, ఎప్పుడో కొన్ని నెలల క్రితమో సంవత్సరం క్రితం ఆరంభం అవుతుంది అనమాట. ఏ అవయవంలో అయినా కానీ ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే చాలా వరకు క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. సో అంటే ఏ ఏజ్ వాళ్ళకి సర్జరీ, అంటే ఈ ఏజ్ వరకు సర్జరీ చెయ్యొచ్చు అని అట్లా ఏం లేదమ్మా, సర్జరీకి ఏజ్ లిమిట్ ఏమి లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కొక్కసారి చాలా లేడీస్లో 88, 90 ఇయర్స్లో ఒక్కొక్కసారి ఏంటంటే దాని వరకు తీసేసి ఆ పెద్దవాళ్ళలో దీని వలన ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు అది అలానే ఉంచితే బ్రెస్ట్లో అది బాగా ఎక్కువ అయిపోయి పుండు పడే అవకాశం ఆ స్టేజ్లోనే చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పరు అసలు యాక్చువల్గా. ఆ ఏజ్లో కూడా ఏదో మైల్డ్ ఎనస్థీషియా అంటే ఎనస్థీషియా ఇచ్చి దాని వరకు తీసిన కూడా ఉన్నాయి, అట్లీస్ట్ 88, 90 ఇయర్స్ కూడా 90 ఇయర్స్ వాళ్ళకు కూడా తీసిన ఉన్నాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్లు చిన్న అంటే ఉండి లోపల వాళ్ళు ఏంటంటే చాలా మంది ఆ ఏజ్లో లేడీస్ ముందు చెప్పరమ్మా. అది బాగా అడ్వాన్స్ అయి బయటకు వచ్చి పుండు పడుతుంది కదా, అప్పుడు ఎవరో ఒకళ్ళు చూస్తారనమాట వాసన వస్తేనో అట్లా. అట్లీస్ట్ దాని వరకు తీసి యూజువల్గా ఏజ్లో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉంటాయి. సో అంటే 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళకు కూడా సర్జరీ చేస్తారు, వాళ్ళ కండిషన్ పట్టి వాళ్ళ ఇది పట్టి. ఏదో మైల్డ్గా సూపర్ఫిషియల్ సర్జరీయే కదా. సో నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అంటే ఏం చెప్తారు? సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహిళల్లో అత్యధిక స్థానంలో ఉన్న క్యాన్సర్ అండి. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్తో. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ వేరే, అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. సో అది HPV వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. దిస్ ఈజ్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అమ్మా. అలానే ఇది HPV వైరస్ కాబట్టి దీనికి ఎగనెస్ట్గా వ్యాక్సిన్స్ ఉన్నాయి. యంగ్ గర్ల్స్కి, టీనేజ్ గర్ల్స్కి ఇస్తే బెటర్ అనమాట. 9 to 26 ఇయర్స్ అని ప్రిఫర్డ్ ఏజ్ అది. ఆ వ్యాక్సిన్స్ ఇస్తాం వల్ల చాలా వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఇదేంటంటే టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంత ముందు అన్నదంతా ఎర్లీ డయాగ్నోసిస్, మనం కొంచెం స్క్రీనింగ్ అది చేయించుకోవటం వల్ల చాలా ఆరంభ దశలో మనం కనుక్కోగలం బ్రెస్ట్ క్యాన్సర్స్ని వీటిని. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్లో. ఆ స్టేజ్లో మనం కనుక్కుంటే అసలు క్యాన్సరే రాకుండా అరికట్టొచ్చు. సో మీరు చెప్పినట్లు నిజంగా అందరిలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మొన్న ఒక సర్వేలో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ చేసిన సర్వేలో మనం ఇంత మాధ్యమాల ద్వారా మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ లెస్ దెన్ 3.5% ఉమెనే స్క్రీనింగ్కి వెళ్తున్నారు అని. మన భారతదేశం ఏంటంటే అధిక జనాభా ఉన్న దేశము. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అంటారు. అంటే వాళ్ళని గవర్నమెంట్ పిలిచి ఫ్రీగా స్క్రీనింగ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. బెస్ట్ అనుకో ఎవ్రీ ఇయర్, ప్యాప్స్మియర్ అనుకో ఎవ్రీ 3 to 5 years అలా చేస్తుంది అనమాట. మన భారతదేశంలో అది మేబీ ఇంత అధిక జనాభా ఉన్న దేశంలో పైగా హెల్త్కి బడ్జెట్ చాలా తక్కువ. కానీ చాలామంది లేడీస్కి నేను ఒకటే చెప్తాను అమ్మ, ఒక చీర ఖరీదు కాదు సంవత్సరానికి ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే. కరెక్టా? రైట్. మన ఆరోగ్యం మన బాధ్యత కదా. ఎగ్జాక్ట్లీ. అది చేయించుకుంటే చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయమ్మా. అలాగే మనీ కూడా కాదు, చాలా మందికి ఏంటంటే
డినయల్ అనమాట. మనకెందుకు వస్తుంది, మనకు Right. రాదులే, పక్క వాళ్ళకి వస్తుంది. కాన్ఫిడెంట్ గా ఉంటారు, మనకెందుకు వస్తుంది, వాళ్ళకి వస్తే మనకి ఎవరు దీనికి అతిథులు కారు, ఎవరికైనా రావచ్చు ఇది. మన ఇండియాలో ప్రత్యేకత ఏంటంటే ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10 years లెస్ దాన్ వెస్ట్. అంటే మనకు 40 to 50 యావరేజ్ అయితే వాళ్ళకి 50 to 60 యావరేజ్. సో మనం 40 నుంచే స్క్రీనింగ్ మొదలు పెడతాం, బెటర్ అమ్మా. అది ఇయర్లీ బెటర్, ఎందుకంటే ఒక్కోసారి అగ్రెసివ్ క్యాన్సర్ అయితే 2 yearsలో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చేయించుకుంటే చాలా వరకు ఈ మనం ఎర్లీగా కనుక్కోవచ్చు. అంటే ఎర్లీగా అంటే నేను కంపారిజన్ చెప్తాను. మనకి చేతికి తగలాలంటే ఒక 2 centimeters అన్న ఉండాలా, కరెక్ట్. కానీ మ్యామోగ్రఫీలో చాలా ఆవగింజ సైజులో తెలుస్తుంది, మిల్లీమీటర్ సైజులో. ఓకే. సో అది తీసేస్తాం వల్ల మనకి ఇంకా దానివల్ల పరిణామాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు అన్నారు కదా, ఒక ఆవగింజ స్టేజ్ లో తెలిసిపోతుంది మనకి ఆ సైజ్ లో అనేసి. అవును. ఇయర్లీ వన్స్ చేయించుకుంటాం. 6 months తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఓ 1 month లేకపోతే అలా యూజువల్ గా తక్కువ అమ్మా. 1 year చేయించుకున్నాం అనుకో, మిస్ అయ్యి అంటే వెరీ అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే ఒక్కొక్కసారి చెప్పలేము, 100% కాదని చెప్పట్లా, బట్ వెరీ వెరీ అన్లైక్లీ. అదే మనకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నాము, ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాము, ఏ ఏ ఏ నగలు పెట్టుకుంటున్నామని. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ, మన శరీరం లోపల జరిగే వాటి మీద మనం దృష్టి పెట్టము. మేము ఇప్పుడు మామూలుగా మీరు ఎన్నో సర్జరీస్ చేసి ఉంటారు. సో సర్జరీ అయిన తర్వాత కూడా మామూలుగా వింటూ ఉంటాం, మాకు సర్జరీ అయిపోయిందండి, కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, మళ్ళా క్యాన్సర్ వచ్చింది అన్న అంటే ఇప్పుడు క్యాన్సర్ తత్వమే రికరెన్స్ వచ్చే తత్వం ఉంటుందమ్మా. ఆంకాలజీ ప్రిన్సిపల్ ఉంటుంది, అది ఫాలో అయ్యి చేస్తాము. ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, మనం కన్సర్వింగ్ చేసినప్పుడు ఒక మార్జిన్ ఇచ్చి తీస్తామన్నమాట. మళ్ళీ పెథాలజీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇంత మార్జిన్ ఉందని, అదంతా కరెక్ట్. ఆ తర్వాత కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ ఇంకెక్కడికన్నా అంటే బ్లడ్ 2 centimeters వచ్చేసరికి బ్లడ్లోకి ఈ కణాలు స్పిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, అందుకని బ్లడ్లో ఇంకెక్కడన్నా బిగిలిపోయినాయో ఒక కరం అరకరం అనే ఉద్దేశంతోనే కీమో ఇస్తామన్నమాట. కీమో ఇచ్చాక రేడియేషన్ కూడా ఇస్తాం, లోకల్ కంట్రోల్ ఉంటుంది అని. అర్థమైంది కదా. ఇవన్నీ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్. ఇవన్నీ ఇచ్చాక కూడా కొన్ని సార్లు మీరు అన్నట్టు రికరెన్స్ అయ్యే 90-95% 5 years సర్వైవల్ రేట్ ఉంటుంది. దాన్ని చెప్పట్లేదు, ఎందుకంటే క్యాన్సర్ తత్వమే మనకి తిరగబెట్టే తత్వం క్యాన్సర్కి ఉంటుంది కాబట్టి. అంటే మనం ఎంత కీమో ఇచ్చినా కానీ ఎర్లీ స్టేజ్ అయినా కానీ బ్లడ్లో ఉండే సెల్ ఒక డార్మెంట్గా ఉంటుంది, ఆ కీమోకి చనిపోకుండా. అది ఎప్పుడో వెళ్ళిపోయి ఒక అవయవంలో కూర్చొని ఆ అవయవాల్లో డివైడ్ అయ్యి మెటాస్టైట్స్, అంటే ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, లివర్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ డివైడ్ అవుతుంది, అక్కడ డివైడ్ అయ్యి అక్కడ ట్యూమర్ ఫామ్ చేస్తుంది అనమాట. అందుకని మాకు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత అట్లా వదలం కదా, ఫస్ట్ 2 yearsలో ఎక్కువ రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 to 5 years ఎవ్రీ 6 monthsకి రమ్మంటాం. చాలా వరకు చాలా సాలిడ్ ట్యూమర్స్లో 5 years తర్వాత ఎవ్రీ ఇయర్ రమ్మంటాం. ఓకే, ఎవ్రీ ఇయర్ రమ్మంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా లక్షణాలు ఉన్నాయి, ఇలా బోన్ పెయిన్స్ ఉన్నాయా, ఎక్కువ దగ్గు వస్తుందా, ఏమన్నా వెయిట్ లాస్ ఉందా, ఇవన్నీ కూడా సిమ్టమాటిక్గా ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, ఏమన్నా ఉంటే రెలెవెంట్ టెస్ట్లు కొన్ని రాసిస్తాం అనమాట. మేడం ఇప్పుడు మామూలుగా మీరు చెప్పింది సర్జరీ తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి, దీనికి మళ్ళీ ఫుడ్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇదే తినాలి, ఇది తినకూడదు క్యాన్సర్ పేషెంట్స్ అట్లా ఏమి లేదమ్మా. ఏదైనా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మోడరేషన్ తీసుకోవాలి. టోటల్గా సాల్ట్ అవాయిడ్ చేయండి, టోటల్గా షుగర్ అవాయిడ్, టోటల్గా రైస్ అవాయిడ్, అది కూడా కరెక్ట్ కాదు. సాల్ట్ కూడా కొంతవరకు అనేది కొంత అవసరం మనకి. అట్లా అంటే ఏదైనా మరి అధికంగా తినకుండా మోడరేషన్లో బ్యాలెన్స్గా తినటం మంచిది. సర్జరీస్ అసలు ఎలా ఉంటాయి అంటే కాంప్లికేటెడ్గా ఉంటాయి? యాక్చువల్గా క్యాన్సర్లో రెండింటికి భయపడతాం, సర్జరీ అనే వర్డ్కి. అంతకు మించి భయపడేది కీమోథెరపీ, రేడియేషన్. అంతా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇప్పుడు కొన్ని వెరీ సింపుల్ అనమాట. సూపర్ఫిషియల్ సర్జరీ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అన్నీ వెరీ సింపుల్గానే అయిపోతాయి. 1 డేనో అదే డే కేర్ అయినా చేయొచ్చు, 1 day ఉంచి డిశ్చార్జ్ చేయొచ్చు. వాళ్ళకి ఏం పెద్దగా నెక్స్ట్ డే నుంచి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, అబ్డామిన్కి సంబంధించి ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్ అవన్నీ కూడాను చాలా వరకు మినిమల్ ఇన్వేసివ్ చేస్తున్నాం. ఇదివరకు ఏంటంటే వెయిట్ ఉన్న వాళ్ళని కోర్స్ చేస్తే చాలా వరకు ఫ్యాట్ ఎక్కువ ఉండి అదంతా ఇన్ఫెక్ట్ అయ్యి చాలా రోజులు డ్రెస్సింగ్, వాళ్ళు చాలా పస్ వచ్చి బాధపడాల్సి వచ్చేది. ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ అంటే చిన్న కీ హోల్ సర్జరీ అంటాం కదా, లాప్రోస్కోపిక్, రోబోటిక్ ఇవి చేస్తున్నాం అనమాట. మేజర్ సర్జరీ చేసినా కూడా తెల్లవారు నడిపించేస్తామమ్మా. కొన్ని లైక్ ఒవేరియన్ క్యాన్సర్ అనేది చాలా గంటలు పడుతుంది అనమాట. అంటే అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రతి అవయవం చూసుకొని ఎక్కడ స్ప్రెడ్ అయిందో చూసుకొని మొత్తం తీసేయాల్సి వస్తుంది ఆ ట్యూమర్.
సో అందుకని చాలా గంటలు పడుతుంది, ఒక 5-6 గంటలు మినిమం పడుతుంది అనమాట మొత్తం బాగా చేయాలి అంటే. అంటే మొత్తం ఎక్కడుంది చూసుకొని అంత స్ప్రెడ్ అయిన కేసులు తీయాలంటే ఇంకెక్కువ కూడా పట్టొచ్చు. ఒక్కోసారి లోపలే కీమోథెరపీ ఇస్తాం, హీటెడ్ కీమోథెరపీ, హైపెక్ అంటాం దాన్ని. అప్పుడు ఒక్కోసారి 7-8 గంటలు 10 గంటలు కూడా పడుతుంది అనమాట. సో అంత మేజర్ సర్జరీ చేసినా కానీ ఎనస్థీషియా వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ ఆప్ క్రిటికల్ కేర్ కూడా నెక్స్ట్ డేనే నడిపిస్తున్నాం అలాంటి పేషెంట్స్ని. క్రిటికల్ కేర్ కూడా బాగా ఇంప్రూవ్ కావు, ఐసీయూ కేర్ కానీ అన్ని విధాలుగా, న్యూట్రిషన్ కానీ ఫిజియోథెరపీ అన్నీ కూడా. అంటే ఒక సర్జరీ చేయగానే అది సరిపోదమ్మా, ఇది హోలిస్టిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలన్నమాట, ఇంటిగ్రేటెడ్ వీల్ అనమాట. ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ రోల్ అమ్మా. అంటే మేడం ఇప్పుడు సర్జరీకి ముందు కౌన్సిలింగ్ ఇస్తారేమో? సర్జరీకి ముందు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం, ఇలా ఉంటాయి, ఇలా కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పాలి కాబట్టి చెప్తాము. బట్ వీ టేక్ ఎట్ మోస్ట్ కేర్ అమ్మా, మీరు ఏం వరీ అవ్వద్దని చెప్తాం. వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వీల్ డూ ఫర్ ద పేషెంట్ అని చెప్తాం. కౌన్సిలింగ్ ఇస్తాము. కొంతమందికి అర్థం కాని వాళ్ళకి కూడా 1-2 సార్లు చెప్పవలసిన అవసరం, బాధ్యత మనకు ఉంటుంది. సో అంటే మేడం మీరు అన్నట్టు ఎంత పెద్ద సర్జరీ అయినా ఓన్లీ 1 డేలోనే మీరు నడిపించాలి. ఎందుకంటే ఇప్పుడు అది ఇరాస్ అంటారు, ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్స్ వచ్చినాయి అనమాట. అంటే తొందరగా నడిపిస్తే అంత ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, తొందరగా బవల్ తొందరగా మూవ్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు లాగా ఇప్పుడు పెయిన్లెస్ లేబర్ అంటాం కదా, అట్లా ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అది ప్రతి పేషెంట్కి అబ్డామినల్ సర్జరీకి వేయించుతామమ్మా. సో దట్ ఆ ఎపిడ్యూరల్ నుంచి మనం అందిస్తే పెయిన్ లేకుండా ఉంటుంది అక్కడ ఆ ఏరియా. పెయిన్ బాగా ఉంటే బ్రీతింగ్ కూడా అంత తీసుకోలేరు. అప్పుడు బ్రీతింగ్ తీసుకోకపోవటం వల్ల లంగ్ కొంచెం కొలాప్స్ అయ్యి ఎట్లెక్టాసిస్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అరైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ లంగ్ ఎక్సర్సైజ్ వలన ఈ లంగ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. తొందరగా నడిపిస్తాం వలన మనకి ఈ కాళ్ళల్లో క్లాట్ అయ్యి పైకి వెళ్తాం, ఎంబోలిజం అలాంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అండ్ తొందరగా బవల్ మూవ్ అయ్యి వాళ్ళు తొందరగా తినగలరు. సో వాళ్ళు తొందరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళగలరు. ఇప్పుడు మీరు ఫస్ట్ తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ లేడీ కాబట్టి సర్జికల్ ఆంకాలజిస్ట్గా మీకు ఏమనిపిస్తుంది మేడం? రోజుకి మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందా? ఉందమ్మా, బాగా ఉంది సక్సెస్ రేట్. ఇప్పుడు యూజువల్గా ఉమెన్స్ క్యాన్సర్స్లో, బ్రెస్ట్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్తో ఇట్ ఈస్ రివార్డింగ్. చాలా వరకు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అంటే 3 నెలలు ఫాలోఅప్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళ చాలా 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు అలా వాళ్ళు మనకి ఎప్పుడో 15 ఏళ్ళు చేసిన పేషెంట్ మనకు వచ్చింది అనుకో, చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి. మేడం చాలా చక్కగా చెప్పారు. అంటే సర్జరీ కూడా ఎంత భయపడకుండా ఉంటుందా అన్న క్లారిటీ అయితే చాలా చక్కగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అవేర్నెస్ కోసమే మేము ఈ ప్రోగ్రాం పెట్టాం కాబట్టి ఒక డాక్టర్గా, ఒక లేడీగా మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? నేను ఇప్పుడు పేషెంట్స్కి అదే చెప్తామమ్మా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ, వీఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్. ధైర్యం అనేది మీలోనే రావాలమ్మా, మీలోనే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఫిల్అప్ అవ్వాలి. దీని గురించి మీరు ఏం భయపడక్కర్లేదు. మీరు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు, అందులో ఇది ఒకటి అనుకోవాలి, తాత్కాలికమైన ఇబ్బంది ఉంటుంది. ఈ భయపడతాం ఎక్కడికి దారి తీస్తుందంటే పొటెన్షియల్లీ క్యూరబుల్ క్యాన్సర్స్, అంటే 90% 95% క్యూర్ అవుద్ది అనుకున్న క్యాన్సర్స్ ఈ పక్కన వాళ్ళు వీళ్ళు భయపడటం వలన ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా, ఇలా కీమోథెరపీస్ తీసుకోకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని అదని ఇదని వెళ్ళిపోయి మళ్ళీ బాగా అడ్వాన్స్ అయ్యాక వస్తున్నారమ్మా. అలా చాలా చెడు జరుగుతుంది. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కీమో అంటే ఏదో భయపడిపోతారు, ఏం లేదమ్మా. ఒక సెలైన్ పెట్టినట్టు, సెలైన్లో మెడిసిన్ ఇస్తారు. తాత్కాలికంగా కొంత ఇబ్బంది అసలు లేదని చెప్పట్లా, కొంచెం ఉంటుంది. అది వెరీ టెంపరీ. ఒక 2-3 డేస్ కీమో ఇచ్చినప్పుడు తర్వాత కరెక్ట్గా మానిటర్ చేస్తే తర్వాత తగ్గిపోతుంది. రేడియేషన్ కూడా అంతే. రేడియేషన్ కూడా ఇప్పుడు ప్రిసిషన్ థెరపీ అంటే ఎక్కడ ఇస్తే అక్కడే వేరే కణాలకి అంత ఎక్కువగా ఎఫెక్ట్ పడట్లేదు. సో ఇప్పుడు అంత టెక్నిక్ అంత అడ్వాన్స్ అయింది, అంత భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఇది ఎదుర్కొంటే డెఫినెట్గా దాని నుంచి విజయం సాధించగలరు. ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీసుకొని బయటపడిన పేషెంట్స్తో మాట్లాడిస్తే చాలా వరకు వాళ్ళ ధైర్యం అనేది ఇంకా బాగా వస్తుంది. సో ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఎదుర్కొంటే తప్పకుండా దీన్ని జయించగలరు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, మా వ్యూయర్స్కి, చూసే వాళ్ళకి అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు, అది చాలండి.
ఇందాక మేడం చెప్పినట్లు మనం ఎన్నిటికో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. బట్టలకని, మన ఫేషియల్స్ కని రకరకాలుగా పెడుతుంటాం. బంగారం కని ఇవన్నీ మనం అనుభవించాలి అంటే మనం హెల్తీగా ప్రాణంతో ఉండాలి. మరి అలా ఉండాలి అంటే మేడం చెప్పిన టెస్ట్ కంపల్సరీ అందరూ చేయించుకుంటే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాల్టి సుమన్ టీవీ మనోధైర్యంలో ఒక డాక్టర్తో బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం. మరో డాక్టర్తో మరోసారి మనోధైర్యంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.